వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చాలామంది అంటే మన ఫేస్ బాగా ఉంది, హెయిర్ అయితే లాస్ అవుతూ ఉంది. సో మేము అందంగా కనపడట్లేదు మా హెయిర్ వల్ల అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం హెయిర్ లాస్ అవ్వకుండా హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఒక బెస్ట్ షాంపూ అంటే మన ఇంట్లోనే దొరికే ఐటమ్స్తో షాంపూ రెడీ చేసుకోవచ్చు. ఈ షాంపూతో మీరు రెగ్యులర్గా తలస్నానం చేయడం వల్ల మీ హెయిర్ గ్రోత్ వచ్చేసి బాగా అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ శివగుప్తా గారు. మేడంతోని ఈ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, చాలామంది అంటే మారుతున్న జీవనశైలి అనుకోవాలి. ఎందుకంటే డాండ్రఫ్ ఎక్కువ అవ్వడము, హెయిర్ ఫాల్ అవ్వడము అండ్ ఈ పొల్యూషన్ కూడా మెయిన్ రీజన్. మీరే చెప్పారు ఇంతకుముందు హెయిర్ ఫాల్ అవ్వడానికి. సో వీటన్నిటికీ చెక్కు పెట్టడానికి ఒక బెస్ట్ షాంపూ కూడా ఉంది. అది మనం ప్రిపేర్ చేసి చూపిద్దాం మన ప్రేక్షకులు కొంచెం అని చెప్పారు కదా. ఆ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ప్రేక్షకుల కోసం తెలియజేద్దాం మేడం. ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ కూడా ఇది ఎలా యూజ్ అవుతాయో కూడా మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి. బేసికలీ ఇప్పుడున్న పిల్లల్లో చాలా మంది పిల్లల్లో ఇంతకుముందు మనం పెద్దవాళ్ళలో చూసేవాళ్ళం. ఇంటర్మీడియట్ పిల్లలు కాలేజ్లో జాయిన్ అవ్వడం వల్ల హాస్టల్స్లో ప్రాపర్గా హెయిర్ వాష్ చేయక సో అలా హెయిర్ ఫాల్ అయ్యేదని గమనించేవాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లలకు ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ ఉందండి. ఎందుకు హెయిర్ ఫాల్ ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే మనం విటమిన్స్ డెఫిషియన్సీ ఉందండి కొంతమందికి, మినరల్ డెఫిషియన్సీ కొంతమందికి ఉండడం వల్ల, ప్రాపర్ హెయిర్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల, స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడం వల్ల. సో ఇవన్నీ కారణాలు. ఏదో ఒక కారణం ఏదైతే ఉంది హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవ్వాలి అని చాలా మంది షాంపూస్ మారుస్తుంటారు. కాస్ట్లీ షాంపూస్ అంట, సీరమ్స్ అంట, ఆయిల్స్ అంట మారుస్తుంటారు. నేనేమంటానంటే ఒక బెస్ట్ థింగ్, నా దగ్గరికి ఎంతమంది హెయిర్ ఫాల్ అని వచ్చినా కూడా నేను ఒకటే చెప్తాను. ఫస్ట్ మీకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళ డెఫిషియన్సీస్ విటమిన్ B12 టెస్ట్ చేయించుకోవాలి కంపల్సరీ. హెవీ హెయిర్ ఫాల్ ఉన్నా కానీ మన వైట్ హెయిర్ ప్రాబ్లం ఉంటే కానీ, లేదంటే హెయిర్ ఫాల్ అవుతుందంటే విటమిన్ B12 డెఫిషియన్సీ చాలా ఉంటుంది వాళ్ళకి. ఐరన్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది. ఈ రెండు అనేది ఒకసారి టెస్ట్ చేయించుకుంటే, అందులో తక్కువ ఉంటే మాత్రం మనం ఎక్కువ మోతాదులో బెల్లం తీసుకోవడం కానీ, నువ్వులు తీసుకోవడం కానీ, డేట్స్ తీసుకోవడం కానీ, మనం పంకిన్ సీడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్, పంకిన్ సీడ్స్ కానీ, పిస్తా కానీ, ఇందులో నేను చెప్పిన ఏ ఇంగ్రీడియంట్స్ అయినా సరే ఫుడ్ రూపంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ, ఆఫ్టర్ డిన్నర్ తర్వాత అంటే లైక్ డిన్నర్ తర్వాత ఒక తక్కువ మోతాదులో తీసుకోవడం కానీ చేయడం వల్ల ఆ డెఫిషియన్సీస్ క్లియర్ అయిపోయి మీరు ఎలాంటి షాంపూస్ ఆయిల్స్ అప్లై చేయడానికి ముందే మీకు ఒక 20-30% హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. ఇప్పుడు మన ప్రిపరేషన్ కూడా ఒకసారి చేసి చూద్దాము. ఒక 150 ml వాటర్ వేయండి. చాలా వాటర్ వేసిన తర్వాత ఈ జామాకు ఉంటుంది కదా, లేత జామాకు అయితే ఇంకా బెటర్ అండి, చాలా మంచిది. చాలా మంది ఇంతకుముందు మనకి ఎప్పుడైనా మన కాలేజ్ నుంచి ఇంటికి వస్తే పేర్లు పట్టేసి అంటే మమ్మీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, జామాకు వేసి మరిగిచ్చేసి ఆ మరిగిచ్చిన తలంతా స్ప్రే చేసేసేవాళ్ళు, దాంతో తలస్నానం చేసేవాళ్ళు. మా సైడ్ అలా చేసేవాళ్ళు అనమాట. అప్పుడు హెయిర్ ఫాల్ ఇంత బెనిఫిట్ ఉందా అని తెలుసుకునేదాన్ని. సో ఇప్పుడు మనం ఇలా జామాకు వేసాం కదా, జామాకు వేసి ఇలా మరిగిస్తున్నప్పుడు మనం బీట్రూట్ని కూడా ఇలా మంచిగా, బీట్రూట్ చాలా మంచిదండి హెయిర్ ఫాల్కి. మనం హెయిర్ ఫాల్ షాంపూ వాడచ్చు. లేదా నేను చాలా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, వైట్ హెయిర్ కూడా నేను బీట్రూట్ని చాలా వరకు యూజ్ చేయమని చెప్పాను. సో బీట్రూట్ వైట్ హెయిర్ని రాకుండా మనకు వచ్చిన హెయిర్ని ఎలాగో స్లోగా దాన్ని మనం బ్రౌనిష్ కలర్లో నుంచి బ్లాక్ కలర్లో కన్వర్ట్ చేస్తుంది. బట్ ఇప్పటి నుంచి మనం వైట్ హెయిర్ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు అనమాట. సో బీట్రూట్ అంత మంచి గుణం ఉంటుంది. ఈవెన్ కర్రీస్ రూపంలో కానీ, మనం జ్యూస్ రూపంలో కానీ తీసుకోవడం వల్ల కూడా మన బాడీలో మెలనిన్ కంటెంట్ తగ్గకుండా మన వైట్ హెయిర్ కానీ స్కిన్ డ్యామేజ్ అవ్వడం కూడా కాపాడుకోవడం జరుగుతుంది. ఒక 3 నిమిషాలు మరిగించుకోవాలండి. మన దగ్గర ఉంటే మెంతులు వేసుకుంటే ఇంకా బెస్ట్ అండి. ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవచ్చు. అండ్ అన్నిటికంటే ఏంటంటే సీకాయ ఉన్నా కూడా వేసుకోవచ్చు. వేసేసుకొని జస్ట్ 5 ఇంగ్రీడియంట్స్, సీకాయ ఒకటి, మెంతులు ఒకటి, సీకాయ మనం ఒక 4-5 రెబ్బలాగా తీసేసుకొని, మెంతులు 1/2 స్పూన్, ఫ్లాక్స్ సీడ్స్ 1/2 స్పూన్, 2 జామాకులు, ఒక 3 బీట్రూట్ ముక్కలు వేసి ఒక 2-3 నిమిషాలు మరిగించి ఆ మరిగించిన నీళ్ళని ఒక చిన్న బాటిల్లో స్ప్రే బాటిల్లో తీసుకొని తలంతా స్ప్రే చేసేసేయండి. స్ప్రే చేసిన 10 నిమిషాల తర్వాత మంచిగా ఇంకా కొన్ని వాటర్ పెట్టుకోండి. ఆ వాటర్లో కొద్దిగా మైల్డ్ షాంపూ, కెమికల్స్ లేకుండా షాంపూ అయితే బెటర్. ఎందుకంటే సికాయ వేస్తే షాంపూ కూడా అవసరం లేదు. దాన్ని జస్ట్ తలంతా మనం స్ప్రే చేసి పెట్టుకున్నాం కదా, ఇంకొద్దిగా ఆయిల్ వాటర్ని మంచిగా మంచి షాంపూ లాగా యూజ్ చేసుకొని స్నానం చేసేస్తే మాత్రం వైట్ హెయిర్ రాకుండా, పేలు పట్టకుండా, పేలు కుట్టుడు అంటారు అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, డాండ్రఫ్ రాకుండా, ఇంక్లూడింగ్ సోరియాసిస్ టైప్ ఆఫ్ డిసీజెస్ని కూడా క్యూర్ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. బీట్రూట్లో ఉన్న అన్ని ప్రాపర్టీస్ అలంతా యూజ్ అవుతాయండి. ఈవెన్ మనం ఇంటేక్ కూడా తీసుకోవచ్చు ఈ వాటర్. ఇప్పుడు ఏదైతే ప్రిపేర్ చేస్తున్నాం సికాయ వేయకుండా, ఇది మనం ఇంటేక్ తీసుకోవచ్చు, ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా బాగా చేసుకోవచ్చు. సో ఇలా మంచిగా ఒక 2-3 మినిట్స్ మరిగిన తర్వాత సో దాంట్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్ అంతా మనకు వచ్చేస్తాయి. 2-3 మినిట్స్ మంచిగా మరిగించాలండి, స్పీడ్లో పెట్టి మరిగించాలి. రెమెడీ అయితే మనం ప్రేక్షకులతో తెలియజేస్తున్నాము. అంటే ఇన్ కేస్ మనం ఇంటేక్ తీసుకోవాలంటే ఎన్నిసార్లు తీసుకోవాలి, ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఎన్నిసార్లు చేసుకోవాలి? సో ఎక్స్టర్నల్ అప్లికేషన్ మనం ఏం చేస్తున్నాం, షాంపూ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సీకాయ వేస్తున్నాం.
సికాయ లేకుండా బీట్రూట్, జామాకులు, మెంతులు, మన ఫ్లాక్ సీడ్స్ ఇవి నీళ్ళలో వేసుకొని మరిగించుకొని మార్నింగ్ ఒక గ్లాస్, ఈవినింగ్ 4 o'clock ఒక గ్లాస్ తాగడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, స్కిన్ డ్యామేజ్ ని కంట్రోల్ చేయొచ్చు, వెయిట్ లాస్ ని కంట్రోల్ చేయొచ్చు, లంగ్ ఇన్ఫెక్షన్స్ ని కంట్రోల్ చేయొచ్చు, ఆస్తమా గురకల్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. అల్టిమేట్ వాటర్ ఇవ్వాలి. జామాకులు పడ్డా అంటే యాంటీ క్యాన్సరస్ గా పనిచేస్తుంది అంటే చూడండి. అంటే బట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అన్న, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, దురదలు కానీ, ఇచ్చింగ్స్ ఉంటాయి కదా, అలాంటి ప్రాబ్లమ్స్, ఈవెన్ ఆడవాళ్ళలో వైట్ డిశ్చార్జెస్ వస్తుంటాయి, అలాంటి ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయినా సరే క్యూర్ చేయొచ్చు ఇవి సికాయ వేయకుండా ఇంటేక్ తీసుకోవడం వల్ల. సికాయ వేసేసామంటే షాంపూ లాగా అయిపోతుంది కాబట్టి తలకు మాత్రం యూజ్ చేస్తాం. మేడం చాలా మందికి అంటే మనకి ఎందుకు హెయిర్ లాస్ అవుతా ఉంది, మనకి ఎందుకు డాండ్రఫ్ వస్తూ ఉంది, ఈ ప్రాబ్లమ్స్ చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ళకి అంటే ఎందుకు వస్తుందో మన ప్రేక్షకుల కోసం తెలియజేస్తారు. బేసికల్ ఏంటంటే పొల్యూషన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొల్యూషన్. మగపిల్లలు అయితే హెల్మెట్ ఎక్కువ పెట్టేసి తడి, అది రీజన్స్ 100 ఉన్నాయండి. అవన్నీ పక్కన పెట్టినా కూడా ఇవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయిలేండి. కానీ అవి కాకుండా స్ట్రెస్ ఎక్కువ తీసేసుకోవడం, ఫుడ్ కూడా మనకి ఎంత మంచి ఫుడ్ ఉంటే ఇంటేక్ బ్లడ్ సప్లై అంత బాగుంటుంది. ఎంత బ్లడ్ సప్లై బాగుంటుంది, స్కాల్ప్ అంత హెల్దీగా ఉంటుంది, బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది. స్కాల్ప్ మనిషికి 4 రోజులు అన్నం తినకపోతే ఎట్లా ఉంటాడు, నీరసంగా తీగలాగా అయిపోతాడు, అవునా కదా. సో ఒకవేళ 4-5 రోజులు కాదు కదా, మీరు నెలల తరబడి మీరు తలకి ఎలాంటి ప్రాపర్ న్యూట్రిషన్ లేకుండా, ఎలాంటి స్కాల్ప్ క్లీనింగ్ లేకుండా ఉండడం వల్ల ఏమవుతుంది, డెఫినెట్ గా మనకి హెయిర్ డ్యామేజ్ అనేది అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇలా ఫిల్టర్ చేసేసుకోండి. సో ఇలా చూడండి ఎంత మంచి వాటర్ కూడా మంచి రెడ్ బీట్రూట్ వేసాం కాబట్టి జామాకులు స్మెల్ వస్తుంది. ఇంట్లో కొద్దిగా సికాయ్ పౌడర్ ఉంటే సికాయ్ పౌడర్ కానీ, సికాయ్ ఉన్న సికాగా వేసేసి మంచిగా మరిగించుకుంటే షాంపూ అయిపోతుంది. లేదు సికాయ్ కానీ అలాంటివి ఏం లేనప్పుడు దీంట్లోనే కొద్దిగా మైల్డ్ షాంపూ, అంటే మన కెమికల్స్ లేని మన ఆయుర్వేద షాంపూస్ ఉంటాయి కదా, అవి తెప్పించేసుకొని వాడడం వల్ల కూడా మనం చాలా మంచి బెనిఫిట్ అండి. సో ఇలాగా ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేయడం వల్ల, ఇంటేక్ తీసుకోవడం వల్ల కానీ వీటి వల్ల మనకి వైట్ హెయిర్ రాదు, డాండ్రఫ్ రావు, పేలుకుట ప్రాబ్లమ్స్ రావు, అండ్ స్కాల్ప్ క్లీన్ గా ఉంటుంది. దురదలు కానీ, ఇచ్చింగ్స్ కానీ, సోరియాసిస్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు అనమాట. ఓకే మ్యామ్, చూసారు కదండి మేడం చెప్పినట్టు ఇలా మీరు ప్రిపేర్ చేసుకొని ఈ రెమెడీని మీరు రెగ్యులర్గా ఫాలో అయినట్టయితే మీ హెయిర్ లాస్ ప్రాబ్లం తగ్గి హెయిర్ గ్రోత్ అయితే కంపల్సరీ అవుతుంది. అండ్ వైట్ హెయిర్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది అని చెప్పేసి మేడం చెప్తున్నారు. మీరు కూడా ఈ రెమెడీని పాటించండి, కామెంట్స్ కూడా చేస్తారని ఆశిస్తున్నాము. మేడం ఈరోజు మన ప్రేక్షకులకు హెయిర్ లాస్ గురించి, అంటే అసలు హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది, హెయిర్ లాస్కి ఈ రెమెడీని యూజ్ చేస్తే ఎలా బెనిఫిట్లు వాళ్ళు ఎలా బెనిఫిట్ పొందుతారని చెప్పి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ.